సైదిరెడ్డి గారు ఆలోచించినట్టుగా, సైదిరెడ్డి గారి మనస్థితి ఉన్నట్టుగా నల్గొండలో ఉన్నటువంటి సాధారణ ఓటర్లు కూడా మీరు ఆలోచించిన విధంగానే ఆలోచిస్తున్నారా? అంటే నాయకుడు అంటూ ఎక్కడి నుంచి వస్తాడు? ఓకే, గ్రౌండ్లో నుంచి అదే ప్రాంతం నుంచి వచ్చినోడిని కదా నేను. అదే ప్రాంతాల్లో పుట్టినోడిని, ఆ సమస్యలను చూసినోడిని, ప్రతి ఒక్కదాన్ని చిన్న ఊరు 400 ఓట్లు ఉన్న ఊర్లోంచి వచ్చినోడిని. కానీ నేను ఒక సాధారణ కుటుంబంలోంచి వచ్చినోడిని. కానీ ఈ స్థాయికి వచ్చినాం అంటే ప్రాబ్లమ్స్ అని చూసుకుంటూ వచ్చిన వాళ్ళమే కదా. అంటే మిగతా వాళ్ళు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకే తీరుని ఆలోచిస్తూనే ఉంటారు. ఇప్పుడు నేనెట్ట ఆలోచిస్తున్నా మన నల్గొండ ప్రజలు కూడా అట్నే ఆలోచిస్తారు. మీరు ఆలోచించినట్టుగానే మోడీ గురించి లేదంటే దేశం గురించి శానంపూడి సైదిరెడ్డి ఆలోచించినట్టుగా నల్గొండ లోక్సభ ప్రజలు కూడా అట్లనే ఆలోచిస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇది. ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా ఈరోజు ఇక్కడ తెలుస్తుంది. మనకంటే ముందే ఏడనో మారుమూల ఊర్లో ఒక వాట్సాప్ ఉంటో, ఫేస్బుక్ ఉంటనో, ఇన్స్టాగ్రామ్ ఉంటనో చూసేటోళ్ళు ఉన్నారు ఈరోజు. అందుకని అందరికి కూడా అర్థమైంది ఈరోజు ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు చేసే నాయకుడు ఎవరు, ఎవరైతే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఎవరైతే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయి, ఎవరైతే 500 ఏళ్ల నాటి కళ, లక్షల మంది చచ్చిపోయినరు రామాలయం నిర్మించడానికి, అట్లాంటి దాన్ని ఈరోజు ఎట్లా నిర్మించిండ్రు. ఈ యువత ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ యూత్ ఉన్న దేశం ఏదంటే భారతదేశం. ఇలా అట్లాంటి యువత యాస్పిరేషన్స్ కాపాడటానికి, యువతని ఎంపవర్ చేయడానికి, యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఎవరైతే చేస్తారు ఈరోజు. కొంతమంది అంటారు హైదరాబాద్లో ఫుల్ జాబులు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కర్ణాటకలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చెన్నైలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మరి పాకిస్తాన్లో ఎందుకు రావు, బంగ్లాదేశ్లో ఎందుకు రావు? ఎందుకు అంటే ఈరోజు ఒక ప్రధానమంత్రి, ఒక సుస్థిర ప్రభుత్వం ఉండబట్టి ఎవరన్నా ఈ దేశంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా ఈరోజు ప్రతి ఒక్కటి. మొన్న ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు ఏమని, సిఏఏ మీద. అవును, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 సార్లు గెలిచినా అంటాడు, ఏమన్నా అంటే లెక్కబెట్టి 6 సార్లు గెలిచినా, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఒకసారి ఎంపీ వరుస పెట్టి చెప్తాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి సిఏఏ అనేది నీకు సంబంధించిన ఇష్యూ కాదు, నువ్వు స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడానికి నీకు అవకాశమే లేదు, ఇది మొత్తం కూడా సెంట్రల్ ఇష్యూ. ఎట్లా నీకు సిటిజన్షిప్ కొత్తగా రావాలన్నా సిటిజన్షిప్ అంశం అనేది దేశానికి సంబంధించింది, సెంట్రల్కి సంబంధించిన అంశం. దాంట్లో రాష్ట్రానికి నీ సే లేదు, రాష్ట్రం నువ్వు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పింది రేపు కాంగ్రెస్ సర్కార్ వస్తుంది, మేము అట్లా చెప్పలే. ఆయన చెప్పిండు నేను ఈ రాష్ట్రంలో అమలు చేయనీయం, నేను అధికారికంగా చెప్తున్నా. అసలు నువ్వు ఇన్ని చేసి రాష్ట్ర అధికారాలు ఏంది, కేంద్ర అధికారాలు ఏంది, నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, ఒక మంత్రిగా ఉన్నావు, నీకు అసలు అధికారాల గురించి తెలవనోడి మాట్లాడుతున్నావు అంటే సిగ్గైతా ఉంది. అట్లాంటిది అంటే వీళ్ళందరూ ఏంటంటే రెచ్చగొట్టుడు. సిఏఏ వల్ల నష్టం ఏందండి నీకు? ఇవాళ సిఏఏ వల్ల ఏమైంది? ఈరోజు దాదాపు కొన్ని వేల మంది వేరే దేశాల నుంచి కాందిశికులు గిడికి వచ్చి మన హిందువులైతే ఏంది, బుద్ధులైతేంది, జైనులు అయితేంది, వాళ్ళు వేరే ప్రపంచంలో హిందువులకు ఒక స్థానం ఉందంటే ఒకే ఒక్క దేశం భారతదేశం. మరి వాళ్ళని మనం కూడా కాపాడుకోలేకపోతే, మన దేశంలోంచి 20 ఏళ్ళ నుంచి వచ్చి పౌరసత్వం లేకుండా ఒట్టిగా బతుకుతుండ్రంటే మరి వాళ్ళని మనం కాపాడకపోతే ఇటుపోవాలా? ఈరోజు నువ్వు బంగ్లాదేశ్లో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళే ఎల్లగొడుతున్నారు రోహింగ్యాలని, వీళ్ళుంటే మేము చచ్చిపోతాం, వీళ్ళ మనస్థితి బాగాలేదని. అట్లాంటి రోహింగ్యాలకి నువ్వు వచ్చి బంగ్లాదేశ్లో మన బెంగాల్లో ఇయ్యమంటా ఉన్నావు. మరి అసలు మన కోసం ఇవాళ 24% ఉన్న హిందువులు పాకిస్తాన్లో 0.5%కి ఎట్లా వస్తారండి? ఇవాళ నువ్వు 25% ఉన్న బంగ్లాదేశ్లో 1%, 2%కి ఎట్లా వస్తారు? అంటే వాళ్ళందరినీ బలవంత మార్పిడిలు చేస్తారు. మన దగ్గర ఉన్న 7%, 10%, 15% ఎట్ట పెరుగుతాయి? అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసినాం? ఈరోజు మనల్ని మనం కాపాడుకోలేకపోతే ఎవరు కాపాడాలా? అంటే ఇట్లాంటివన్నీ తెలవకుండా ఎంతసేపటికి నువ్వు రాజకీయాల కోసం దేశాన్ని తగలబెడదాం, రాజకీయాల కోసం మనం ఏదైనా చేద్దామంటే ఇట్లే ఉంటుంది జనాలకి. రాజకీయాల కోసం దేశాన్ని తగలపెట్టేటట్టు నీచ స్థితికి దిగజారు. ఎందుకు దిగజారలేదండి? ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలా రకరకాల ముసుగులల్లా ఈ దేశాలకి డబ్బులు వచ్చి ఇవాళ ఒక పేపర్లో చూసినాం నక్సలిజానికి కూడా బయట నుంచి మిషనరీస్తో ఫండ్ చేయించి ఇక్కడ చేసేటట్టు చేసిండ్రు. అంటే ఇవన్నీ కూడా ఈరోజు మనం బీజేపీ లాంటి పార్టీ, మోడీ లాంటి నాయకుడు ఉండు కాబట్టి ఈరోజు 10 ఏళ్లలో ఒక్క హిందూ ముస్లిం గొడవ చూసిరా ఇక్కడ దేశంలో? 10 ఏళ్లలో ఎవరన్నా నా ముస్లిం అనేటోడు నేనున్నా కాబట్టి నేను అన్సెక్యూర్డ్ ఉన్నా అనేటోడు ఈ దేశంలో ఉన్నాడా ఇక్కడ? కానీ నువ్వు బయట అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే ఒక స్థిర నాయకత్వం, ప్రజలంటే ప్రేమ. హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా మోడీ నాయకత్వంలో సేఫ్గా ఉన్నారని ఒప్పుకుంటారా? ఖచ్చితంగా మోడీ నాయకత్వం అయితేనే సేఫ్. లేకపోతే కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు వస్తే మళ్ళీ ఇదే పని, ఏది రెచ్చగొట్టుడు,
ఏదో ఒక పాకెట్లను దగ్గర పెట్టుకోవడానికి, ఈ పాకెట్ ఓట్లు మాకు పడతాయి కానీ ఓటు రాజకీయం చేయడానికి. కానీ అట్లా దానికి ఓట్లకు కాదు మేము వచ్చింది. ఈరోజు మీరు ఏ పథకాలు చూడండి, ఏదైనా పథకాలలో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? ముస్లింలకి అయితే ఇవ్వద్దు, క్రిస్టియన్లకి అయితే ఇవ్వద్దు, హిందూస్కి అయితే ఇవ్వాలని ఏ పథకాన్ని కూడా వేరియేషన్ లేకుండా ఇచ్చిన ఏకైక నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. చూస్తూ ఉన్నాం విశ్వకర్మ అని. మనం ఒక అంటే శాస్త్రోధికంగా ఈరోజు ఒక పథకం పెడుతున్నాము అంటే దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ అయ్యేట్టు చూడాలి. నేను బీఆర్ఎస్లో ఉన్నా, మనం దళిత బంధు అని పెట్టిపోయినాం, దళిత బంధు అని ఇచ్చినాం కొంతమందికి. అసలు దానికి ఒక బ్యాక్ అండ్ లేదు, దాని గురించి ఆలోచన లేదు, వాళ్ళకు ఒక ట్రైనింగ్ లేదు, వాళ్ళు ఒకళ్ళు బిజినెస్ పెట్టుకుంటే సక్సెస్ అవుతారా అని లేదు. కానీ ఒట్టిగా ఏంటంటే ఓట్లు వస్తాయి కదా అని ఇస్తా ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ గారు అదే విశ్వకర్మ పథకం పెట్టి 15,000 రూపాయలు నీకు ముందు ఇచ్చి ట్రైనింగ్లు ఇచ్చి దాని మీద నువ్వు చేస్తావా చేయలేవా చూసి ఫస్ట్ ఒక 1 lakh ఇచ్చి నువ్వు మంచిగా చేస్తున్నావు ఇంకో 2 లక్షలు ఇచ్చి, అంటే నీ మీద నీకు నమ్మకం కలిగేటట్టు పని చేసుకుంటూ నీ పక్కన ఈ దేశం నీ పక్కన ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించుకుంటూ పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇది మనం చేయాల్సిన పథకాలు. అంతేగాని అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తాం, ఎన్నాళ్ళని ఫ్రీగా ఇస్తాం? ఇలా పని చేసేవాడిని పని చేయకుండా అన్ని